Hello everyone, welcome to BTech Life. So before watching video, please do subscribe. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. సో మీకు పైథాన్ కంప్లీట్ నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. నేను జస్ట్ యూట్యూబ్లో బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్ ఏంటో అర్థం అవ్వడానికి, కానీ నోట్స్లో ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్ అండ్ మీకు 5 మార్క్స్కి 10 మార్క్స్కి క్వశ్చన్ అడిగితే కూడా మీరు నోట్స్లో ఉన్న ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అండ్ మీకు సర్చింగ్ కూడా టైం వేస్ట్ అవ్వదు. మీరు తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ కూడా నేర్చుకోవచ్చు. సో అందుకే నేను స్పెసిఫిక్గా నోట్స్ కొనండి అని చెప్తున్నా. సో నోట్స్ కాస్ట్ జస్ట్ ₹100. మీకు PDF ఫార్మాట్లో నేను సెండ్ చేస్తాను. నౌ లెట్ us start operators. Operators are special symbols used to perform operations on variables and values. They are used to manipulate data and perform calculations in Python programs. సో ఆపరేటర్స్ అంటే వేరియబుల్స్ ఇంకా వాల్యూస్పై ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే స్పెసిఫిక్ సింబల్స్. పైథాన్ ప్రోగ్రామ్స్లో క్యాలిక్యులేషన్స్ ఇంకా డేటా మ్యానిపులేషన్ కోసం ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. ఇంకా పైథాన్ ప్రొవైడ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ సచ్ యాజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. సో పైథాన్లో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆపరేటర్స్ మేక్స్ ప్రోగ్రామింగ్ ఈజియర్ బై అలోయింగ్ ప్రోగ్రామ్స్ టు పర్ఫామ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఎఫిషియెంట్లీ. సో ఆపరేటర్స్ యూజ్ చేయడం వల్ల ప్రోగ్రామింగ్ ఈజీగా ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఆపరేటర్స్. An operator is a symbol that performs a specific operation on one or more operands. సో ఆపరెంట్స్ పై స్పెసిఫిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే సింబల్ని మనం ఆపరేటర్ అని అంటాం. ఇవి వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో ఇక్కడ మీరు టేబుల్ అబ్జర్వ్ చేశారు కదా, ప్లస్ అంటే అడిషన్, ఎగ్జాంపుల్ A+B, అలా మైనస్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఫ్లో డివిజన్, ఎక్స్పోటెన్షన్. సో ఇవనేది చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ మీకు ఆపరేటర్స్ ఇస్తే ఈ టేబుల్ కూడా ఎగ్జామ్లో రాయాలి. అండ్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మీకు A వాల్యూ 10, B వాల్యూ 3 ఇచ్చారు కదా. సో మీకు జస్ట్ లాజిక్ కోడ్ రాస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. సో అప్పుడు మీరు ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తే మీకు అవుట్పుట్లో అడిషన్, సబ్ట్రాక్ట్ చేసి వాల్యూస్ అనేటివి ఇస్తుంది. సో అర్థమెటిక్ ఆపరేషన్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేషన్. సో రిలేషనల్ ఆపరేషన్ కంపేర్ 2 వాల్యూస్ అండ్ రిటర్న్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఆపరేటర్ ఉంది ఇక్కడ, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు కంపల్సరీ ఎగ్జామ్లో రాయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి కూడా రాయాలి. మీకు ఒకవేళ అవుట్పుట్ తెలిస్తే అవుట్పుట్ కూడా రాయండి. సో అవుట్పుట్ కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీగానే ఉంటుంది. ఇది చూసి రాస్తే సరిపోతుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ 2 వాల్యూస్ని కంపేర్ చేసి ట్రూవా లేదా ఫాల్సా రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అండ్, ఆర్, నోట్. ఇక్కడ మీనింగ్ కూడా ఉంది. అండ్ అంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ కండిషన్ ఇన్ ట్రూ, నాట్ అంటే రివర్స్ ద రిజల్ట్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. ఆపరేటర్స్ అనే టాపిక్కే ఇంపార్టెంట్ బికాస్ మీకు వేరే లాంగ్వేజెస్లో కూడా వస్తాయి, కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంపార్టెంట్ కాదా అని పక్కన పెట్టి ఈ టాపిక్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, A ఈక్వల్స్ టు ట్రూ, B ఈక్వల్స్ టు ఫాల్స్. సో మీకు కోడ్ కాకుండా నార్మల్ వాల్యూస్, ఇప్పుడు ఏమంటారు, వాల్యూస్ యూజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ 2 ఉందనుకో, 2 వాల్యూస్ సేమ్ కాబట్టి ట్రూని ఇస్తుంది. ఒక్క వాల్యూ ట్రూ ఉన్న 2 ఇస్తుంది. లైక్ మీరు 1 0 0 1 అలా తీసుకొని చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేషన్స్. అసైన్మెంట్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. సో ఇక్కడ మీకు ఆపరేటర్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్ కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఇక్కడ వాల్యూస్ డిఫరెంట్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్లో, బట్ కంపల్సరీ రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, x ఈక్వల్స్ టు 10, x ప్లస్ ఈక్వల్స్ టు 5. సో ప్రింట్ x.
వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ బిట్వైజ్ ఆపరేషన్. సో బిట్వైజ్ ఆపరేటర్స్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ నెంబర్స్. సో బైనరీ నెంబర్స్లో బిట్వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా బిట్వైజ్ అండ్, ఆర్, XOR, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సో వీటికి కూడా పైథాన్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోడ్ రాయండి, లేదంటే ఎగ్జాంపుల్తో కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ ఏదైనా చిన్న కోడ్ లైక్ ఇంతే ఉంది కదా 4 lines, అది కూడా రాయండి, ఈజీగా ఉంటుంది. బిట్వైజ్ ఆపరేటర్స్ బైనరీ బిట్స్పై ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్స్ చెక్స్ వెదర్ ఏ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సీక్వెన్స్. సో ఆపరేటర్ ఇన్ ఉంది, నాట్ ఇన్ ఉంది. మీనింగ్ ఏంటి? ఇన్ అంటే ప్రజెంట్ ఇన్ సీక్వెన్స్, నాట్ ఇన్ అంటే సీక్వెన్స్లో ప్రజెంట్ లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ 1లో 10, 20, 30 ఉంది. ప్రింట్ 20 ఇన్ లిస్ట్. సో ఇది ఏమిస్తుంది? ఇన్ ఆపరేటర్ యూజ్ చేసింది అంటే ఇది సీక్వెన్స్లో ఉంది. 50 లేదు కాబట్టి లేదు. మెంబర్షిప్ ఆపరేటర్స్ వాల్యూ సీక్వెన్స్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ కంపేర్ మెమరీ లొకేషన్స్ ఆఫ్ 2 objects. ఈజ్ అంటే సేమ్ ఆబ్జెక్ట్స్, ఈజ్ నాట్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్. సో ఏ బి, ప్రింట్ ఏ ఈజ్ బి. సో సేమ్ ఆబ్జెక్టే కదా. ఐడెంటిఫై ఆపరేటర్స్ 2 ఆబ్జెక్ట్స్ సేమ్ మెమరీ లొకేషన్స్ని షేర్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆపరేటర్స్. సో నేను అడ్వాంటేజెస్ ఓన్గా అంటే ఇక్కడ ఉన్నది మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నా, వినండి. సో క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేస్తుంది, కోడ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ తగ్గిస్తుంది, రీడబిలిటీ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్లో హెల్ప్ చేస్తుంది, డేటా మ్యానిపులేషన్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బై బాయ్.